11వ పాసురంలో గోదాదేవి తన ప్రియ స్నేహితురాలని పొగుడుతూ లేపడానికి ప్రయత్నం చేస్తోంది. నువ్వు ఎలాంటి వంశానికి చెందినటువంటి దానవు? నువ్వు బ్రహ్మాండమైనటువంటి లేగదూడలు కలిగి ఉన్నటువంటి గొప్పదైనటువంటి ఆలమందలు కలిగి ఉన్నటువంటి సూర్యుల వంశంలో నువ్వు జన్మించి ఉన్నావు. వాళ్ళందరూ ఎలాంటి వారు? అపరిమితమైనటువంటి పరాక్రమంతో శత్రువుని ఎదిరించగలరు వాళ్ళు. అదేవిధంగా చాలా ఒడుపుగా గోవుల నుంచి పాలు పితికేటువంటి వారు. అలాంటి వారి వంశంలో పుట్టినటువంటి ఓ అందాల భరిణ, ఓ అపరంజి బొమ్మ, ఇంకా అలా నిద్రపోతూ ఉన్నావేంటి? నువ్వు ఎంత చక్కటి దానవు! పొట్టలోని పాము పడగల వలె ఉన్నటువంటి కటి ప్రదేశం కలిగినటువంటి దానివి. అడవిలోని నెమలి వలె అందమైన కేశపాసంతో చాలా చక్కగా ఉండేటువంటి దానివి. లేచిరా, చుట్టాలు చిలికెత్తలు అందరూ కూడా వచ్చారు, నీ ముంగిట్లో ఉన్నారు. ఆ నీలమేఘశ్యాముడైనటువంటి శ్రీకృష్ణుని కీర్తిస్తూ ఉన్నారు. నువ్వు ఒలక్కుండా పలక్కుండా అలా ముద్దు నిద్రపోతావేమిటే? ఆ బద్ధకం అంతా కూడా వదులు. నీ చెల్లులపైన జాలి తరిచి త్వరగా రామ్మ. మనందరం కూడా ఈ తొలి వెలుగులో ఆ యమున చేరి మునకలేసి నోము నోచుకుని తరించుదాం. నువ్వు త్వరగా లేచిరా అని చెప్పి మేలుకొలుపుతోంది. కొమ్ము విసిరే ఆల పొదుగుల పాలు పితికే ఒడుపులో బాణమేసిన వాడి ప్రాణము పిండి నెత్తురు పిదుకుచూ సాటిలేని హరివంశ వీరుల సూరపుత్రివి నీవెలే. అందాల భరిణవు నీవెలే, అపరంజి బొమ్మవు నీవెలే. నెమలి పించపు నీలకాంతుల నెరికురుల సిరి నీవెలే. ఫణిఫణాగ్రపు మణుల బోల్గన జగన లాసాల్ నీవెలే. ఎన్ని ఉన్నా ఏమి లాభం, నిద్ర ఒకటే నీదు లోపం. జాము నుంచి వేచి ఉన్న చెలులపైన జాలి తలచి లేచిరమ్మా మొద్దుగుమ్మా. లేవే లేవే బద్ధకమ్మా. కృష్ణచంద్రుని అందరం పాడుతూ కొనియాడుతూ ఊరేగుదాం తొలి వెలుగులో కుహు అంటూ. యమున చేరి మునకలేసి నోము నోచి తరించుదా. సిరినోము హరిపూజ గిరిపుత్రి వరము. సిరినోము హరిపూజ గిరిపుత్రి వరము. గోకులం కన్నెలకు కళ్యాణకరము. లోకులందరికిదే సౌభాగ్యప్రదము. పల్లె పిల్ల మేలుకో రే పల్లె పిల్ల మేలుకో. 12వ పాసురంలో గోదాదేవి తన స్నేహితురాలని ఇలా లేపుతోంది. చెల్లి, ఎలాంటి వంశం నీది? ఆ దేవదేవుని, ఆ శ్రీకృష్ణుని ధ్యాసలో పడి ఆయన్ని తలుచుకుంటూ ఆవు దూడల సేవ మరిచిపోయారు మీ అన్నగారులు. అందువల్ల తమ యొక్క దూడను తలుచుకుని బాగా చేపుకు రావడం వల్ల ఆ పొదుగు నుంచి పాలన్నీ ప్రవహింపచేశాయి ఆవులన్నీ కూడా. అందువల్ల గృహమంతా కూడా బురదగా తడిసిపోయింది. చూడు, మా తలపై మంచు పడుతున్నా సరే వచ్చి ఈ బురదలో జారకుండా మీ ఇంటి ద్వారం పైకమ్మి పట్టుకుని నిలుచున్నాం. కోపంతో దక్షిణ దిక్కున్నటువంటి లంకకు అధిపతి అయిన రావణుని చంపిన
మనోభిరాముడైనటువంటి ఆ శ్రీరాముని గానం చేస్తూ నిలబడి ఉన్నాం. నీకు వినిపించడం లేదా? ఆయన నోరు విప్పవా? బయటికి రావా? ఏమిటమ్మా అంత గాఢ నిద్ర? ఊరి వారందరికీ నీ విషయం తెలిసిపోతుంది తెలుసా? లేచి చక్కగా మాతో కలిసి అందరం కూడా యమునికి వెళ్ళి స్నానం చేసి ఆ శ్రీకృష్ణుని దగ్గరికి వెడదాము. ఆయన యొక్క అనుగ్రహాన్ని మనం పొందుదాము. రామ్మ ఓ గోపక గోపిక గోపాలుని యొక్క చెల్లెల అంటూ చాలా కృష్ణ కృష్ణ శ్రీ కృష్ణ దేవదేవుని ధ్యాసలో పడి ఆవు దూడల సేవ మరిచిన అన్నగారికి చెల్లెలా. దేవదేవుని ధ్యాసలో పడి ఆవు దూడల సేవ మరిచిన అన్నగారికి చెల్లెలా. నీవు మాత్రము నిదురలో పడి నోమునే మరిచావుగా. నీవు మాత్రము నిదురలో పడి నోమునే మరిచావుగా. ఆకలేసి దూడలన్నీ అంబారవాలు సాయగా. ఆలమందలు కుండపోతగా పాల వర్షము కురియగా. గోశాలలో పాల వరదలు మొగసాలలో బురదాయగా. జారకుండా చూరు పట్టుక జాముసేపై ఉంటిమి. చెల్లెలా, జారకుండా చూరు పట్టుక జాముసేపై ఉంటిమి. జాలి తలచి వేళ మించక వెలికి రావే చెల్లెలా. జాలి తలచి వేళ మించక వెలికి రావే చెల్లెలా. నిదురలో పడి నోమునే మరిచావుగా. తన సతిని కోరిన పాపి రావణు 10 తలలు తరుగంగా. కోల తీసి ఎక్కుపెట్టిన కోసలేంద్రుని గాథలు పాడుకుంటూ యమున చేరి పూజ చేదామే. మన నోము నోదామే. నిదురలో పడి నోమునే మరిచావుగా. జాలి తలచి వేళ మించక వెలికి రావే చెల్లెలా. సిరినోము హరిపూజ గిరిపుత్రి వరము. సిరినోము హరిపూజ గిరిపుత్రి వరము. గోకులం కన్నెలకు కళ్యాణకరము. లోకులందరికిదే సౌభాగ్యప్రదము. పల్లె పిల్ల మేలుకో రే పల్లె పిల్ల మేలుకో. గోదాదేవి 13వ పాసురం ద్వారా తన స్నేహితురాలని ఇలా లేపుతోంది. పక్షి రూపాన్ని ధరించి వచ్చినటువంటి ఆ బకాసురు నోటిని చీల్చి తనను కాపాడుకుని మనల్ని కాపాడినటువంటి ఆ శ్రీకృష్ణుని దుష్ట రాక్షసుడైనటువంటి రావణుని యొక్క 10 తలలను చాలా తేలిగ్గా చిగుళ్ళు తుంచి పారవేసినటువంటి విధంగా చేసిన ఆ శ్రీరాముని గానం చేస్తూ వారి వీర చరిత్రలను పాడుకుంటూ మన తోటి కన్యలందరూ కూడా వ్రతం చేయడానికి సంకల్పించుకుని ఆ వ్రతస్థలానికి చేరుకున్నారు కదా. ఓ చక్కటి నేత్రాలు కలదానా, లేడి వంటి చూపుడు కలదానా. బృహస్పతి అస్తమించాడు, శుక్రుడు ఉదయిస్తున్నాడు. పక్షులు కలకలారావాలు చేస్తూ మేతకైపోతున్నాయి. కృష్ణుని ఎడబాటు వలన కలిగినటువంటి తాపం తీరేలా చల్లగా స్నానం చేయకుండా ఇంకా పాన్పుపై పడుకున్నావేంటే? లేచిరా, ఈ మంచి రోజున మనందరం కూడా కలిసి
యమునలో స్నానం చేసి ఆ గోపబాలుని దర్శించుకుందాం. ఇది ఈ రేపలకే ఈ వ్రతము కళ్యాణకరం కదా, లేచిరా అని చెప్పి మేలుకొలుపుతోంది. బకుడు వచ్చెను ముందుగా, వాడి సఖుడు వచ్చెను పిమ్మట, అగుడు వచ్చెనటు పిదపను, బహుముఖులు రక్కసులొచ్చిరి. బకుడు వచ్చెను ముందుగా, వాడి సఖుడు వచ్చెను పిమ్మట, అగుడు వచ్చెనటు పిదపను, బహుముఖులు రక్కసులొచ్చిరి. ఉపసంహరించెను దుష్టుల ఉత్తముల రక్షింపగా, దుష్టులు నికృష్టులైన మోక్షమ్మె పొందిరి అందరూ. చంపువేళను స్వామి తాకిన చిన్ని పుణ్యము వల్లను, పాపులనే ప్రేముడితో చూసి పుణ్యలోకములిచ్చు స్వామి. పుణ్యంబ తప్ప అన్నమెరుగని కన్నె పిల్లలకెన్నిచ్చునో, పుణ్యంబ తప్ప అన్నమెరుగని కన్నె పిల్లలకెన్నిచ్చునో. చలి పులిని చంపేసి మంచముదిలేసి, చెంగు చెంగున రావె చెలియా. చలి పులిని చంపేసి మంచముదిలేసి, చెంగు చెంగున రావె చెలియా. చలిలోన మునగంగ సిరినోమునోచంగ, శ్రీహరిని పొందంగ, చెంగు చెంగున రావె చెలియా. సిరినోము హరిపూజ గిరిపుత్రి వరము, సిరినోము హరిపూజ గిరిపుత్రి వరము, గోకులం కన్నెలకు కళ్యాణకరము, లోకులందరికిదే సౌభాగ్యప్రదము. పల్లె పిల్ల మేలుకో రే పల్లె పిల్ల మేలుకో. 14వ పాసురంలో గోదాదేవి తన ప్రియ స్నేహితురాలిని ఎలా లేపుతోంది అంటే, ఓ చెలి, నువ్వేమన్నావు నిన్న? ముందుగా నువ్వు లేచి మమ్మల్ని అందరినీ లేపుతానని చెప్పి అన్నావు కదా, అలా మాట ఇచ్చావు, మర్చిపోయావా? ఇంకా తెల్లారలేదని బుకాయించేస్తున్నావు, ముసుగుతన్ని పడుకుంటున్నావు. లే చూడు, నీ పెరటి తోటలో ఆ దిగుడు బావిలో ఉన్నటువంటి ఎర్ర తామరలు అన్నీ కూడా వికసించున్నాయి కదా, నల్ల కలువలన్నీ కూడా ముకులించుకుపోయాయి. తెల్లారిపోయింది కదా, చూడు ఆ ఎర్రని కాషాయ వస్త్రాలు ధరించినటువంటి ఆ సన్యాసులందరూ కూడా తమ తమ ఆలయాల్లో ఆరాధన చేయడానికి ఎంత చక్కగా పట్టుపంచులు అవి కట్టి వెడుతున్నారు. చూడు, వాళ్ళందరినీ చూస్తే నీకు ఆ హరిని స్మరించాలి, ఆయన్ని సేవించుకోవాలి అనేటువంటి ఆలోచన రావటం లేదా? ఇలా ముసుగుతన్ని పడుకుంటున్నావు. ఆ శ్రీరామచంద్రుడు, ఆ విష్ణుమూర్తి ఈనాడు శ్రీకృష్ణుడిగా ఉన్నాడు. శంఖాన్ని చక్రాన్ని ధరించి ఆజానుబాహుగా ఉండేటువంటి ఆ పుండరీకాక్షిని మహిమను గానం చేయడానికి లేచిరావే త్వరగా. ఆ సిరినోము నోచుకుందాం, హరిపూజ చేద్దాం. ఆ కాత్యాయనీదేవి తప్పకుండా మనకి వరాన్ని ఇస్తుంది. ఇది కేవలం మనకే కాదు, ఈ గోకులంలో వాళ్ళందరికీ కూడా సౌభాగ్యప్రదము. నోము నోచుకుందాం, త్వరగా లేచిరా, ఆ ముసుగు తీసేసి త్వరగా సిద్ధమైరా అని చెప్పి అంటోంది. అరేరే, నువ్వేనా? ముందుగానే నేను లేస్తా, లేచి మిమ్ముల లేపుతానని బీరాలు పలికి ముసుగు తన్నిన భామ నువ్వేనా? ముందుగానే నేను లేస్తా, లేచి మిమ్ముల లేపుతానని బీరాలు పలికే ముసుగు తన్నిన భామ నువ్వేనా? తెల్లారలేదని బుకాయించే పిల్ల నువ్వేనా? కొలనులోని కలువ పూలు కనులు ముడుచుకొని దురపోగా, రెక్క విప్పిన ఎర్ర తామర చక్కగా నవ్విందిలే.
కొలనులోని కలువ పూలు కనుల ముడుచుకుని దురపోగా రెక్క విప్పిన ఎర్ర తామర చక్కగా నవ్విందిలే. దేవదేవుని సేవ కోసం పట్టు పంచలు దట్టి కట్టి బీగాలు పట్టుకు పరుగులెత్తే పూజారి సాముల చూడవే. దేవదేవుని సేవ కోసం పట్టు పంచెలు దట్టి కట్టి బీగాలు పట్టుకు పరుగులెత్తే పూజారి సాముల చూడవే. శంఖ చక్ర శ్రీవత్సముల మువ్వంక భంగిమ నిలిచి వెలిగే. శంఖ చక్ర శ్రీవత్సముల మువ్వంక భంగిమ నిలిచి వెలిగే కృష్ణస్వామిని చూడవే. మన కృష్ణస్వామిని చూడవే, చూసి పాడి తరించవే. లేచిరావే లేచిరావే రే పల్లె పిల్ల లేచిరా. సిరినోము హరి పూజ గిరిపుత్రి వరము. సిరినోము హరి పూజ గిరిపుత్రి వరము. గోకులం కన్నెలకు కళ్యాణకరము. లోకులందరికిదే సౌభాగ్యప్రదము. పల్లె పిల్ల మేలుకో రే పల్లె పిల్ల మేలుకో. 15వ పాసురంలో గోదాదేవి తన స్నేహితులతో కలిసి ఒక గోపిక ఇంటి ముందు నిలబడి ఇలా పిలుస్తోంది. ఈ పాసురం అంతా కూడా, ఈ 15వ పాసురం అంతా కూడా గోదాదేవికి లోపల ఉన్నటువంటి చెలికత్తకు, అంటే ఇంకొక స్నేహితురాలకి మధ్య జరిగినటువంటి సంభాషణ. అది ఎలా ఉంటుందంటే, బయట ఉన్నటువంటి గోపికలందరూ కూడా పిలుస్తున్నారట. ఓ చెలి, తెల్లారిపోయింది, ఇంకా అలా నిద్రపోతున్నావేంటి? అదే మొద్దు నిద్ర, లేచిరా బయటికి అని వాళ్ళు పిలుస్తున్నారు. లోపల ఉన్న గోపిక అంటుంది, ఈ అర్ధరాత్రి వేళ ఈ అర్లల్లేమిటి, వెళ్ళిపోండి, నన్ను వేధించకండి అంటుంది. అప్పుడు బయట ఉన్నవాళ్ళు అంటారు, అర్ధరాత్రి కాదే, తెల్లారిపోయింది, కళ్ళు తెరిచి చూడు అంది. అప్పుడు లోపల ఉన్న గోపిక కొంచెం బద్ధకం వదులుచుకొని, అయితే అందరూ వచ్చారా, లెక్క పెట్టి చెప్పండి, ఈలోగా చిన్న కునుకు తీస్తాను అంటుంది. అందరూ వచ్చాము, కావాలంటే నువ్వు బయటకు వచ్చి లెక్క చూసుకో అంటుంది. సరే, వచ్చి నన్నేం చేయమంటారు అంటుంది. ఏం చేయడం ఏంటే, నువ్వు మర్చిపోయావా, ఆ కూలయాపీడాన్ని కుమ్మేసి మల్లులిద్దరినీ కూడా మట్టి కరిపించి ఆ కంసమామను చంపినటువంటి ఆ శ్రీకృష్ణుడు ఏం చేశాడు? అమ్మా నాన్నల చెరను విడిపించాడు, అవ్వాతాతలకు రాజ్యం ఇచ్చాడు. అలాంటి ఆ దేవదేవుని, ఆ శ్రీకృష్ణుని మనం కీర్తిస్తూ పాడుతూ వెడితే ఆయన మనని అనుగ్రహిస్తాడు కదా. ఆ శ్రీనోము నోచుకుందామని చెప్పి మనం అందరం అనుకున్నాం కదా. ఇంకా ఇప్పుడు ఇలా బద్ధకంగా నువ్వు పడుకుంటే ఎలా? లేచి బయటికి రా, మనందరం కూడా కలిసి ఆ నోము నోచుకుందాం. మేమందరం సిద్ధమై నీ వాకిటేందు నిలబడ్డాం, నువ్వు లోపల నుంచి బయటికి రా అని పిలుస్తున్నారు. సిరినోము నోచంగా హరిని వరమడగంగా, పల్లె పిల్ల మేలుకో రే పల్లె పిల్ల మేలుకో. అయ్యో రామ రామ ఇది ఏమి నిదురే భామా. అయ్యయ్యో రామ రామ ఇది ఏమి నిదురే భామా. అబ్బబ్బా, అర్ధరాత్రి వేళ అల్లలు పెట్టొద్దు, పోపండి, వేధించకండి. అర్ధరాత్రి కాదే అమ్మోరు తల్లి, తెల్లవారనే కనులు తెరిచి చూడమ్మా. అర్ధరాత్రి కాదే అమ్మోరు తల్లి, తెల్లవారనే కనులు తెరిచి చూడమ్మా. అందరూ వచ్చారా? అది ముందు చెప్పు, ఆ లోపుగా చిన్న కునుకు తీస్తాను
అందరూ వచ్చారు అది నిజము తల్లి, అందరూ వచ్చారు అది నిజము తల్లి, ఒక్కసారిటు వచ్చి లెక్క చూసుకోవే, ఒక్కసారిటు వచ్చి లెక్క చూసుకోవే, తెల్లవారనే కనులు తెరిచి చూడమ్మా, కువలయ పీడాన్ని కొమ్ముతో కుమ్మి మల్లులిద్దరి గొట్టి మట్టి కరిపించి, కంసమామయ్యను హింసతో చంపి అమ్మ నాన్నల చెరను విడిపించే, అవ్వతాతలకును రాజ్యమే ఇచ్చే, అట్టి దేవుని గూర్చి పాడుతూ వెళ్ళి సిరినోము నోచంగా హరిని వరమడగంగా, సిరినోము హరి పూజ గిరిపుత్రి వరము, గోకులం కన్నెలకు కళ్యాణకరము, లోకులందరికిదే సౌభాగ్యప్రదము, పల్లె పిల్ల మేలుకో రే పల్లె పిల్ల మేలుకో.